హాయ్ ఫ్రెండ్స్, రోజు మాట్లాడాలే కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్ వేలో మాట్లాడదాం. గాడ్ ఆర్ సైన్స్, నమ్మకమా లేదా నిజమా? దేన్ని నమ్మాలి? ముందుగా రిలీజియన్ చూసుకుందాం. గాడ్ అంటే దేవుడు. గాడ్కి ఒక మీనింగ్ కూడా ఉంది. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి ఫర్ డెస్ట్రాయర్. మన పురాణాల్లో బ్రహ్మదేవుడి రాత వల్ల మన జీవితం మొదలైంది అంటారు. అంటే జనరేటర్ అనేవాడు బ్రహ్మ. మరి మనల్ని నడిపించేది ఎవరు? విష్ణుదేవుడు. ముందుగా విష్ణుదేవుడు ఎందుకంత బ్లూ కలర్లో ఉంటాడో తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక వస్తువుని వేడి చేస్తే అది ఆరెంజ్ తర్వాత బ్లూ కలర్లో వస్తుంది. అంటే అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే విష్ణుదేవుడు అంత ఎనర్జీ కలిగి ఉంటాడు అని అర్థం. తర్వాత మరి డెస్ట్రాయ్ చేసేది ఎవరు? అంటే అంతం చేసేది ఎవరు? శివుడు. మనం డెస్ట్రాయర్ అనే పేరుని శివుడికి ఇవ్వచ్చు. ఇవి మన పురాణాలు చెప్తున్నాయి. అంటే పుట్టించేది దేవుడే, నడిపించేది దేవుడే, అంతం చేసేది కూడా దేవుడే అని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. విశ్వం యొక్క పుట్టుక అనేది బిగ్ బ్యాంగ్ థియరీతో మొదలైంది అంటారు. బిగ్ బ్యాంగ్ జరగక ముందు ఏం జరిగింది అంటే ఎంటీ స్పేస్ కూడా లేదు. అప్పుడు విపరీతమైన ఎనర్జీతో ఒక చిన్న ఆటం పుట్టింది. ఆ ఆటంనే విశ్వంలో ఉన్న ఎనర్జీ మొత్తం ఆ ఆటంలోనే ఉంది. మరి ఏమీ లేని శూన్యం నుంచి ఆ ఆటం ఎలా పుట్టింది అంటే సైన్స్ దగ్గర కూడా దానికి సమాధానం లేదు. అప్పుడు రిలీజియన్ ఏమంటుందంటే ఈ శూన్యం నుంచి ఎనర్జీ పుట్టింది, దానికి ప్రూఫ్స్ లేవా అని అంటుంది. అసలు ఎనర్జీ పుట్టడానికే ప్రూఫ్స్ లేనప్పుడు మరి మీ దేవుడు ఎలా పుట్టింది అని సైన్స్ అంటుంది. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు దేవుడు ఉన్నాడని ప్రూఫ్స్ లేవు, లేడని కూడా ప్రూఫ్స్ లేవు. ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ ఏమన్నారంటే సైన్స్ విత్ రిలీజియన్ ఈజ్ లేమ్, రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. కాబట్టి మనం విశ్వం ఎలా పుట్టిందో కరెక్ట్గా సైన్స్ దగ్గర కూడా ఆధారాలు లేవు. అలా అని దేవుడే పుట్టించాడని భయంగా నమ్మేయకూడదు. ఇక్కడ మానవులు ప్రయత్నాలు చేస్తూ అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం? గాలి, నీరు, ఫుడ్, ప్లాంట్స్, ప్రకృతి వల్లనే బ్రతుకుతున్నాం. కాబట్టి ముందు మనం ఆ ప్రకృతిని కాపాడాలి. ప్రకృతినే దేవుడు అన్నా సరే తప్పు లేదు. ముందు మనం ఆ ప్రకృతిని రక్షిస్తే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.